హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూడండి, బోనాలు అయితే ఉన్నాయి కదా. వీడియో అయితే పెట్టుడైతే ఛానల్ లేట్ అవుతుంది, ఎందుకంటే మొత్తం వీడియోస్ తీసే కల్లా ఎడిటింగ్ కూడా రాలేదు. మొత్తం ఫోన్ కొంచెం హ్యాంగ్ అయ్యి ఉండే, పిల్లలు అక్కడిక్కడ ఫోన్ వేసి ఇంకా అట్లనే ఇంకా మొత్తానికి అయితే మ్యాటర్లోకి వద్దాం. నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా పెడతా. మొత్తం అయితే చూడండి, లేట్ అయినా వీడియోస్ అయితే మొత్తం అయితే పెడతా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చెప్పుడు మర్చిపోయిన అందరికి బోనాలు శుభాకాంక్షలు. ఎలా చేసుకురో కామెంట్ అయితే పెట్టండి. నేను అయిపోయినాకైతే శుభాకాంక్షలు అయితే చెప్తున్నా. ఈ రోజైతే మా పిల్లల గాజులు, మా గాజులు అందరూ అయితే సేమ్ ఉన్నాయి అనమాట. ఇంకా మార్నింగ్ అయితే చెల్లె వాళ్ళు కూడా వచ్చారు కదా, చెల్లె మారతి అందరూ. మమ్మీ వాళ్ళు నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చారు. ఇంక వాళ్ళు ఏం టిఫిన్ చేయలేదని నేనైతే మా ఇంటికాడ నుంచి అయితే దోశలు అయితే చేసిన. ఇంకా అట్లనే ఇంకా స్టార్ట్ అయితే చేసినాం. నేనైతే ఈ చీర చూడండి, దానికైతే యామ్నీకి డ్రెస్ అయితే చూడండి ఫ్రెండ్స్. నేను యామ్నీకి డ్రెస్ తేలేదని చెప్పిన కదా, మమ్మీ వాళ్ళు అయితే అనుకోకుండా వెళ్ళైతే యామ్నీకి డ్రెస్ తెచ్చిర్రు. ఇంట్లో ఉంది ఆడపిల్ల ఒక్కటి, డ్రెస్ దేవా అన్నది మమ్మీ. తెచ్చినాం. పోయినసారి ఉన్నాయి యామ్నీకి అయితే 2 బ్యాగులు నిండా బట్టలు ఉన్నాయి. వేస్ట్గా ఎందుకని తేలేదు, ఏదో ఒకటి గడపవచ్చు అనేసి. ఇంకా వేయని బట్టలు కూడా ఉన్నాయి. అయినా మమ్మీ ట్రిప్ కోసం మమ్మీ తెచ్చింది. మా ఫ్యామిలీ అందరికి బట్టలు తెచ్చింది అయితే మమ్మీయే. ఫస్ట్ బోనాల పండగ అందరికి తెచ్చింది. అప్పుడేమో నాకు పిల్లలకి తెచ్చింది, ఈసారి రాముకి కూడా అందరికైతే పెట్టింది మమ్మీ బట్టలు. చెల్లెకి, చెల్లె వాళ్ళ హస్బెండ్కి అందరికి. ఇక్కడైతే చూడండి, యామ్నీకి అయితే మస్తు హ్యాపీ అవుతుంది, బాగా సంతోషపడుతుంది. ఇంకా మొత్తానికైతే ఈరోజు ఎల్లమ్మ తల్లికి, పూజమ్మ తల్లికి అయితే మేమైతే బోనాలు అయితే చేస్తున్నాం. బోనాలు అట్లనే బియ్యం. ఫస్ట్ అయితే ద్వారణానికి బంతి పూలు అయితే తీస్తున్నా చూడండి. ఇప్పుడు నేను కట్టే బంతి పూలు అయితే బోనానికి, బోనం కుండలకైతే చుట్టడానికి అయితే కడుతున్నా. ద్వారణ పాపు, ద్వారణ అయితే పిల్లలు అందరు కలిసి కట్టారు. వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి, మొత్తం క్లారిటీ వస్తుంది. నేను ఏం చేస్తున్నాను ఇది లాస్ట్ కొంచెం ఎండింగ్ అయితే మేము అయితే ఉదయం ఉదయం కానీ మరి స్పీడ్ వీడియో పెట్టిరనమాట. నేను ఉదయం వచ్చినప్పుడు ఈ నిమ్మదండలు అయితే ఆగట్లేదు. ఎంత కష్టమవుతుందంటే అంత కష్టమవుతుంది. ఇక్కడైతే అక్కడ డెక్కు పెట్టిన, వీళ్ళైతే ఎగురుతుర్రు. ఇంక బియ్యం అయితే తీసి పెట్టిన. ఇప్పుడు బియ్యం కలపడానికి దీంట్లో పండ్లు ఉంటే ఇంకా పండ్ల కాడికే తిరుగుతుర్రు యామిని వాళ్ళైతే. నిమ్మదండ కట్టడానికి అయితే ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది. ఒకసారి మళ్ళీ ఇప్పి మళ్ళా గుచ్చి మళ్ళా పెట్టినాం. దేనికైనా ఎట్లా ఉండాలో అట్లనే ఉండాలి కదా. అస్సలకైతే సెట్ అయితే కాలేదు. ఫస్ట్ అయితే నిమ్మదండలు, లాస్ట్కి మళ్ళీ ఒకసారి కుర్చీ తీసి మందంగా అయితే దారం పూసిండ్రాము. మళ్ళీ అప్పుడైతే సెట్ అయింది. మొత్తానికైతే రెడీ చేసిన చూడండి ఫ్రెండ్స్. ఇంకెక్కడైతే బండారు అయితే పోసిన ఎల్లమ్మ తల్లికి. మనకి ఇంట్లో ఎవరికైనా దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటే బండారు అయితే పక్కా పోయాలంట. నేను తమలపాకులలో అయితే బండారు పోసిన, ఒక నిమ్మకాయ పెట్టిన. అట్లనే చూడండి, ఇంట్లో బోనం అయితే చేసేసిన. ఇంట్లో బోనం అయితే గడెక్కిచ్చిన, దీపం అయితే పెట్టలేదు. ఈసారి అయితే ఇంట్లో బోనం కూడా అయితే పెట్టుకున్నా. ఇంటెల్లమ్మకైతే పెట్టాలంటే పెట్టేసిన. ఇంట్లో బాణం పెట్టుకొని అఖండ జ్యోతి అయితే పెట్టుకున్నాం. ఇప్పటికైతే నేను
ఆడికి తీసుకెళ్ళటానికి అయితే అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. చూడండి ఆకారం దిద్దుతున్నా. ఇంకా అక్కడి కోసం అయితే బోనం అంతా రెడీ చేస్తున్నా. ఇంకా అట్లనే ఒకరు కంకణాలు కడుతుర్రు, ఎవ్వరు అడావిల్లో వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో పండగ అయితే ఈసారి. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో, అందరి ముంగట నేను అమ్మవారునే. ఇక్కడైతే నేను అమ్మ అయితే కంకణాలు అయితే కట్టినాం. రాముని కట్టమంటే ఆయన అయితే చాలా టైం తీసుకుంటూ కట్టలేకపోతుండే, ఎందుకంటే అమ్మవారు అయితే కొనుక్కుంటుంది. అప్పటికే కట్టలేకపోతుండే, ఏం పని చేస్తున్నా అర్థమే కావట్లేదు. ఇంకా నువ్వు వదిలేసి అని మేమే కట్టుకున్నాం. నేను చూడండి, నా చీర చూడండి ఎటు పోతుందో కూడా అర్థం కావట్లే. మరి ముసలోళ్ళ కంటే అభిమానం అనమాట. ఇంకెక్కడదక్కడైతే పోయింది. అయినా ఇంకా అప్పుడు చీరల గురించి పట్టించుకునే అంత లేదు. ఇక్కడైతే ఇంట్లో ఎల్లమ్మ తల్లికి అయితే ఒడి బియ్యం కలుపుతున్నా చూడండి. ఇక్కడైతే వైట్ ప్లేట్ ఉంది, యూజ్ చేయండి. తాంబాలాలు అయితే అన్నీ సరిపోలేదు. ఊర్లో అయితే చాలా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడైతే సరిపోలేదు. దీంట్లో కలిపి ఒక గుడ్డ వేసి ఆ గుడ్డలో గింత పసుపు కుంకుమ అన్నీ వేసి ఇంట్లో ఎల్లమ్మకైతే ఒడి బియ్యం అయితే ఎక్కించుకున్నాం. మంచిగా అయితే అనిపించింది ఈసారి. ఎల్లమ్మ పండుగ అయితే బాగా చేసినాం. ఇక్కడైతే ఇవి చూడండి, కండవ, జాకెట్ ముక్క, ఒడి బియ్యం ఇవన్నీ అయితే అక్కడ ఎల్లమ్మ తల్లి పెద్ద బోనం తీసినాం కదా, ఆ ఎల్లమ్మ తల్లికి అయితే తీసుకొని వెళ్తాం. ఇక్కడ నేను అమ్మ మేము ముగ్గురు ఇంట్లో ఎల్లమ్మకైతే ఒడి బియ్యం పోసినాం. ఇంకా అక్కడ దేవుళ్ళకైతే 5గురం గడుపుతాం. భవానీ వాళ్ళ ఆయన కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్లో పోసుకొని ఇంట్లో ఎక్కించి ఇంట్లో దీపం అఖండ జ్యోతి ఎక్కించినాకనే బయటికి వెళ్ళాలి. ఇంకా చూడండి సాంబ్రాణి పొగ అన్నీ ఎట్లున్నాయో అంటే ఇంకా ఉత్తోళ్ళకు కూడా దేవుడు వచ్చేటట్టుగా ఉందన్నమాట. సాంబ్రాణి పొగ అయితే బాగుంది. ఇదైతే బల్కంపేటలో తీసుకున్నాం. 50 రూపాయలు పోయినా కానీ ఒక 100 గ్రాములు వచ్చినట్టుంది. మస్తు స్మెల్ వస్తుంది. ఒకటైతే కొత్త జాకెట్ ముక్క తెచ్చిన, నేనైతే చీర తీయలేదు. ఇంట్లో ఎల్లమ్మ పెడతా అని తెలియదు. మేమైతే సడన్గా అనుకుని ఇంట్లో ఎల్లమ్మకైతే పోసినాం. జాకెట్ ముక్క మీద జరంత పసుపు కుంకుమ వేసుకొని ఇంకా ఎల్లా 3 కుడుకలు ఇంకోటి పండ్లు ఇవన్నీ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడైతే పోసుకుంటా చూడండి. మేము ఫస్ట్ అయితే ఇద్దరం పోసినాం, తర్వాతకి అయితే మమ్మీ పోసింది. ఇంకా ఇంట్లో అయితే ముగ్గురం అయితే పోసినాం. ఇక్కడ చూడండి తెల్ల కుండ ఏందనుకుంటురా, ఈ తెల్లగా కుండ కింద అవైతే బియ్యం, కింద అయితే జాకెట్ ముక్క, మళ్ళీ అవంతా అంటుద్దానికి ఇంత పేపర్ అయితే వేసిన. అందులో అయితే బోనం అవుతున్నది. ఇంకా అఖండ జ్యోతి అయితే పెట్టిన. ఇక్కడైతే ఇద్దరం అయితే పోస్తున్నాం చూడండి. మేము ఇంకా బియ్యం పోస్తున్నాం కాబట్టి ఇంట్లో కాబట్టి మేమైతే ఎల్లమ్మకు పోసినప్పుడు ఒక కంకణం కట్టుకున్నాం, మళ్ళీ ఆ ఎల్లమ్మ పోసినప్పుడు ఇంకొక కంకణం కట్టుకున్నాం. అట్లా 3 కంకణాలు అయినాయి, 2 ఏమో పసుపు కొమ్ములు అయినాయి. ఈ గాజులు ఆ కంకణాలు ఎట్లుందంటే ఇంకా సాయంత్రం కల్లా అయితే మొత్తానికి అయితే తీసేసిన. నేనైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే పెడతా చూడండి. వీడియో అయితే మొత్తం అయితే చూడండి. లేట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే వక్కలు అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నా, గాజులు. అక్కడ ఎల్లమ్మకైతే ఒడి బియ్యం కలపాలి కదా, ఇవన్నీ అయితే నేను రెడీ పెట్టుకుంటున్నా. నేను పోసి అయితే పక్కకైతే తొలిగిన. ఇంకా మమ్మీ అయితే పోసిర్రు. ఇంకా యామ్ని డ్రెస్ చూసి అసలు ఆగట్లేదు, బాగుంది అనుకుంటా. ఇక్కడైతే చూడండి ఇంకా హడావిడి ఏంటంటే ఫస్ట్ ఎల్లమ్మ కాడికి పోయేటప్పుడు బాగా హడావిడి అయిపోయింది. ఇంకా పోషమ్మ కాడికి పోయేటప్పుడు అయితే కొద్దిగా నిమ్మలంగా పోయినాం అనుకోండి. ఇక్కడైతే ఇంట్లోకి ఎల్లమ్మ పూలు కూడా ఎక్కించినాం. మొత్తానికి పువ్వులు, నిమ్మకాయలు, ఫ్రూట్స్, ఒడి బియ్యం, ఒక బోనం. మొత్తానికి అయితే ఈసారి అయితే మా 3 బోనాలు అయినాయి. ఇక్కడ కొబ్బరి చిప్పలు చూడండి, కొబ్బరి చిప్పలు, కుడకలు, వక్కలు, సోంపు ప్యాకెట్లు, తమలపాకులు, డజన్ గాజులు ఇవన్నీ అయితే తీసుకొచ్చిన. అట్లనే చీర, జాకెటు, ఒక కండవ, జాకెట్ పీస్ అయితే వేరే తీసుకోవాలి, ఒక కండవ. ఇక్కడైతే చూడండి ఒడి బియ్యం కలిపేటప్పుడు వీడియో తీయండి రాని ఇంటికి ఇది ఒక్కటన్నా అనుకుంటే వాడైతే వీడియో పెట్టిండలే, పాపం తీసిండలే కానీ స్పీడ్ పెట్టేసిండు అనమాట. మూడమల్లయ్యాను బిట్లగోవద్దు తుర్కలేశం గట్టి పోవాలేరా తమ్మి, కాలుకు దారి గవ్వగట్టు కోరా, మెడలోన నింబోలు పూసలేసుకోరా, మెడలోన నింబోలు పూసలేసుకోరా, కన్నుకు సుర్మా పెట్టుకోరా, కుడి కన్నుకు కాటుకా ఇదిగోరా, తుర్కరాజు గోలె తమ్మి మల్లయ్యా నువ్వు
స్పీడ్గా అయితే తీసేసిండు. ఇంకా మేమైతే ఉరుకులు పెట్టినట్టే ఉంది. అట్లనే ఉరుకులు పెట్టినాం అనుకోండి, ఇంకా ఉరుకులు పెట్టినట్టే వీడియో తీసిండు వీడైతే. ఇక్కడైతే అమ్మ అయితే గంధం పెడుతుంది నాకు. నేనైతే లాస్ట్కి బియ్యం కలిపే ముందు బొట్టు పెట్టుకుని కూడా మర్చిపోయినా. ఒక బొట్టు బిళ్ళ అయితే అతికించుకున్న, కుంకుమ కూడా పెట్టుకోలే, గంధం పెట్టుకోలే, ఏం పెట్టుకోలే. ఇంకా లాస్ట్కి అయితే అమ్మ పెట్టింది, పసుపు రాసింది. ఇంకా నేను గడప పూదించుకొని, ఈ బోనాలు పూదించుకొని, ఆ బోనం ఉండి, ఈ బోనం ఉండి, ఈ బోనం ఎక్కించి ఇంకా అక్కడిక్కడ ఈయనతో పెట్టుకుంటేనేం కాదు, ఈయనకైతే ఒంటి మీదకైతే దేవుడు అయితే వస్తుండే కదా, అందుకైతే ఇంకెంతో పెట్టుకుంటే కాదనేసి నాకు నేనే మొత్తం అయితే రెడీ చేసేసి. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో, అందరి ముంగట నేను అమ్మవారునే, కలియుగములో నా కన్నే మాతనంటిరే, యాపా చెట్టంటి నాకు ఇంపుగా. ఏం చెప్పిండు ఊగి అనుకుంటురా? ఇంకా అన్ని విషయాలు అయితే చెప్పకూడదు కదా బయటికి. మాకైతే మంచిగానే అయితే ఉంది. సంబరానికి అయితే ఒంటి మీదకి వచ్చిన అని అయితే చెప్పుకుండు. ఇంకా ఆయనకైతే దిగిపోయింది. అమ్మవారు అయితే పక్కగా అయితే తొలగింది. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టిండు. ఇంకా నెక్స్ట్ అయితే యామ్నికి అయితే బోనం ఎత్తాలని అయితే చెప్పిండు. ఇంకా యామ్నికి అయితే ప్రిపేర్ చేసినాం అనమాట. బోనం తొలి బోనం అనమాట. ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళే బోనం యామ్నికి ఎత్తాలని చెప్తే యామ్నికి కొద్దిగా జరంత గీటి దాకా ఎత్తినాం. ఇంకా యామ్ని మేము బోనం పెడతా ఉంటే యామ్ని తలకాయ కిందకైతే పెడుతుంది. ఇప్పుడైతే ఎల్లమ్మ కాడికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇంక ఇంట్లో ఎల్లమ్మకైతే ఎక్కిచ్చేసినాం. ఈయనకు కూడా ఒంటి మీదకి వచ్చింది. ఇంకా నెక్స్ట్ చూడండి, చెట్టుకు ఇయ్యాలా కట్టినామే ఇయ్యాలా, చెట్టుకు ఇయ్యాలా కట్టినామే ఇయ్యాలా, అమ్మ గజ్జలమ్మ ఊగాల, అరే జోరు జోరు గుగాల, జోరువానలియాల, అమ్మ జోరు జోరు గుగాల, తల్లి జోరువానలియాల, ఇయ్యాల ఇయ్యాల ఇయ్యాల. దాకైతే వచ్చినాం. గేట్ దాకా యామ్నికి అయితే ఎత్తినాం. ఇంకా నీళ్ళు ఆరబోసినాక మళ్ళీ 2 అడుగులు యామ్నితో వేయించి రామ్కైతే ఎత్తినాం. చూడండి, నేను చీర దూపుకొని పోతున్నాను అనమాట. వెళ్ళి అనుకుంటే ఏమన్నది, ఏంది నువ్వు అట్లా వస్తున్నావు గుడికి అని. ఏం కాదులే తీయని అప్పుడు నేను చీర అయితే కిందకైతే తీసిన. ఇంక ఇంట్లో ఇంకా అడావిడి ఉంది కదా అప్పుడు. ఇంకా అదే అట్లనే వచ్చేసిన అనమాట బయటికి. మీ ఇంటికి తాళం వేయలే, ఏమి దగ్గరకు వేసి అయితే ఊరికి వచ్చినాం. అంటే కొంచెం దగ్గరనే, ఒక 5 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు గుడికి. ఒక గల్లీనే తేడా. ఇంకా మేము మొత్తానికైతే ఫస్ట్ బోనం ఎల్లమ్మ తల్లికి అయితే తీస్తాం. ఈసారి అయితే ఇంట్లో ఎల్లమ్మకి తీసి ఇప్పుడు ఇంకా బయట గుడి ఎల్లమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా నెక్స్ట్ అయితే పోచమ్మ తల్లి కాడికి కూడా పోతాం మేము. ఇక్కడైతే చూడండి, ఇక్కడ 2 ఫోటోలు అయితే దిగినాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చినాక ఫొటోస్ అయితే 2 దిగుతాం. 2 ఫోటోలు దిగి ఇంకా లోపలికి అయితే పోయినాం. ఆడ టికెట్ అయితే ఇక్కడైతే 50 రూపాయలు, పోషమ్మ గుడి కాడైతే 100 రూపాయలు టికెట్ తీసుకోవాలంట. టికెట్ తీసుకొని మళ్ళీ ఇంకా దర్శనానికి పోయి ఆ పడి పెట్టి ఒడిబియ్యం అయితే పోసినాం. మంచిగా అనిపించింది. ఒడిబియ్యం పోసిన వీడియో కూడా కొద్దిగా అయితే తీసినాం చూడండి. అనుకోకుండా మా పిల్లల డ్రెస్సులు అయితే సేమ్ అయిపోయినాయి. నాదైతే ఆరెంజ్, మా ఆయన అయితే ఎల్లో. మాకైతే సేమ్ డ్రెస్సులు అయితే అయిపోయినాయి. అసలు అనుకోలేదు మేము ఇట్లా వేసుకుంటాం అనేసి. బల్కంపేటెల్లమ్మ లగ్గమాడుతుందిరో లగ్గమాడుతుందిరో, జమదగ్ని మునిరాజు పక్కన కూసుందిరో మురిసిపోతుందిరో, అమ్మల గన్నమ్మవే అవనిలో. అయితే గుళ్ళకి వచ్చినాం. 3 చుట్లు 5 చుట్లు అయితే తిరిగేసినాం. ఇంకా ముందు బోనం చెల్లించిన అమ్మవారికి అయితే బోనం చెల్లించి ఇక్కడైతే కళ్ళు సాక అవన్నీ అయితే పోసినాం. కళ్ళు సాకళ్ళు కూడా అయితే తీసుకొచ్చినాం మా మారుతి ఊరు నుంచి. అందరం కళ్ళు సాక అవన్నీ అయితే పెట్టి
గుళ్ళోకి అయితే వెళ్ళి అయితే ఒడి బియ్యం అయితే పోసుకుంటున్నాం. చూడండి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. అందరికీ ఎల్లమ్మ తల్లి కనకదుర్గమ్మ చట్టమైసమ్మ లలు దర్వాజాల లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జున్నికమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ దుఃఖిలమ్మై సాక్షి గుమగుమ గుమగుమ ఊరువాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇకారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం జిల్లం పల్లెం. ఒకటి మా అదృష్టం ఏంటంటే ఇగో ఇక్కడ బయట టేబుల్ మీద అయితే పోపిస్తుర్రు బియ్యం. ఇంకా మేము ఒక్కలం పోస్తాం అంకుల్ ప్లీజ్ అంకుల్ అంటే వద్దన్నాడు. లేదమ్మా టేబుల్ మీద పోయాలన్నాడు. మళ్ళీ లోపలికి రండి అమ్మ అట్లా నన్ను లోపల బయటికి ఒక 2 సార్లు 3 సార్లు తిప్పించిండు. మళ్ళీ వచ్చేసేయండి ఇక్కడనే పోసేయండి అంటే ఇంకా నేను గుళ్ళోనే అయితే పోసిన. అమ్మవారి పాదాల దగ్గరకు అయితే నా బియ్యం అయితే చేరుకుంది. సంతోషం. అందరికీ ఎల్లమ్మ తల్లి దీవెనలు అయితే ఉండాలి. మా పిల్లలందరికీ ఆరోగ్యం మంచిగా ఉండాలి. అట్లనే ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా అయితే అందరికైతే మంచిగా అయితే ఉండాలి. ఇక్కడైతే చూడండి మా మరిది వాళ్ళు కూడా పోసి రోడ్డు బియ్యం. మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పిన కదా మా ఆమె పోసింది, మమ్మీ పోసింది. ఉడి బియ్యం ఎంత ఉడి బియ్యం పోసేది కూడా అదృష్టం ఉండాలి తెలుసా. ఇక్కడైతే బోనం చెల్లించినాం. అంతా అయిపోయింది. ఒక 10 నిమిషాలు అయితే కూర్చున్నాం అందరం కూర్చొని. ఇక్కడ ఒక 4-5 ఫోటోలు అయితే దిగి వీడియోలు తీసుకున్నాం. నేను కూడా ఉన్నా చూడండి. నేను పోయినా అనుకునే నేను వీడియో తీసేది. ఇలా శ్రీలత కాని రాలేదని అనుకుంటారా. శ్రీలత అయితే పండుకుంది. నైట్ డ్యూటీ చేసి వచ్చి పోషమ్మ తల్లి కాడికి పోయేటప్పుడు అయితే శ్రీలత ఉంటుంది. వీడియోస్ అయితే మొత్తం అయితే చూడండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియోస్ చూడండి.